హే గాయ్స్, వెల్కమ్ టు విఎన్ బ్లాగ్. సో ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నాయి కదా ట్రెండింగ్ బ్యాంగిల్స్. సో అది చేద్దామనేసి బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. సో నాకు మెటీరియల్ కాస్ట్ ఎంత పడింది ఏంటి అనేది నేను ఫుల్గా డీటెయిల్ చెప్తాను మీకు. నేను వచ్చేసి హోల్సేల్లో తీసుకున్నా. నాకు ఓవరాల్ కాస్ట్ వచ్చేసి మొత్తం 520 రూపీస్ పడింది. నాకు వచ్చిన మెటీరియల్ తోటి ఈజీగా ఒక త్రీ టు 4 సెట్స్ ఆఫ్ బ్యాంగిల్స్ చేసుకోవచ్చు. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను డీటెయిల్గా చెప్తా అని చెప్పినా కదా. నాకు 550 రూపీస్లో హోల్సేల్లో తీసుకున్నా, వరంగల్ బట్టల బజార్లో. ఈ గమ్ అనేది కంపల్సరీ మ్యాండేటరీ మనం చేయడానికి. మీకు ఇంకా బెటర్గా చెప్పే ఆప్షన్ ఏంటంటే మన ఇంట్లో ఉన్న వేస్ట్ బ్యాంగిల్స్తో కూడా, అంటే ఎప్పుడన్నా చాలా రోజుల కంచి యూజ్ చేయని బ్యాంగిల్స్ ఉంటాయి కదా, అవితోనే వేసుకోవచ్చు. లేకపోతే మీకు ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అని దొరుకుతాయి మీషోలో. మీషోలో ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు, బయట కూడా దొరుకుతాయి. ఇవి మీరు బిజినెస్ చాలా పెద్దగా స్టార్ట్ చేయాలి అనుకుంటే మాత్రం ఆ బ్యాంగిల్స్ నేను ప్రిఫర్ చేస్తా. సో నాకు ఈచ్ ప్యాకెట్ వచ్చేసి నాకు హోల్సేల్లో వరంగల్లో 40 రూపీస్ పడింది ఈచ్ ప్యాకెట్. సో నేను వరంగల్లో తీసేసుకున్నా, నాకు యూజ్ అయ్యేటి అన్ని. ఇదొక మోడల్ తీసుకున్నా. నేను శాంపుల్గా చేసుకున్న బ్యాంగిల్ నిన్న చూడండి ఎంత బాగుందో చేతికి. మీకు వీలైతే ఇట్లా కూడా చేసుకోవచ్చు, చేత శాంపుల్ చేయాలి అనుకుంటా. నేను బెటర్ ఆప్షన్ ఏం చేయను అంటే అయితే థ్రెడ్ అన్నా చుట్టండి, లేకపోతే కాసులు దొరుకుతాయి బయట. సేమ్ అదే హోల్సేల్లో దొరుకుతాయి కాసులు ఇలాగా. అవి మొత్తం థ్రెడ్ చుట్టకుండా ఇట్లా డైరెక్ట్ కూడా చేసుకోవచ్చు. అవి అప్లై చేసేసి గమ్ తోటి వాటి మించి ఇవి పెట్టుకోండి. నేను శాంపుల్గా చేసిన కాబట్టి నార్మల్గా స్టోన్స్ అయితే అటాచ్ చేసేసా. నెక్స్ట్ ఈ స్టాండ్ అనేది మనము స్టోన్స్ని గాజుల పైన అతుకబెట్టడానికి యూజ్ అవుతుంది. ఇదొక స్టాండ్. ఈ గమ్ మాత్రం మ్యాండేటరీ, ఎందుకంటే ఇది ఆ స్టోన్స్ని మనకి చేతికి అంటకుండా డైరెక్ట్ ఈ స్టాండ్ తోటి ఈ స్టాండ్కి ఇక్కడ అప్లై చేసేసుకొని దీంతో మనం స్టాండ్ పికప్ చేసేస్తే వస్తుంది. చూపెడుతున్నాయి చూడండి ఒకసారి. ఇప్పుడు ఇది ఉంది చూడండి, ఇట్లా తీసేసుకొని ఇట్లా డైరెక్ట్ ఇట్లా పెట్టేసుకోవచ్చు. నేను థ్రెడ్ కూడా కొనుక్కున్నాను అన్నమాట. దీని సిల్క్ థ్రెడ్ అనేది దొరుకుతుంది బయట, నార్మల్ థ్రెడ్ లాగా కాకుండా సిల్క్ థ్రెడ్ అనేది దొరుకుతుంది. సో అది మనం తీసుకొచ్చుకోవాలి. సో మనం సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎప్పుడైనా మీకు చేయికి తగ్గట్టు ఒకవేళ మీరు సిల్క్ థ్రెడ్ చుట్టుకోవాలి అనుకుంటే మాత్రం మీ హ్యాండ్ సైజ్ కన్నా ఇంకొక సైజ్ కొంచెం ఎక్కువ పెట్టి తీసుకోండి. నాది 2.6 కాబట్టి నేను 2.8 తీసుకుంటాను. ఎందుకంటే థ్రెడ్ చుట్టినప్పుడు మనకి బ్యాంగిల్ అనేది చేతికి టైట్ అయిపోతుంది కాబట్టి మనం 2.8 తీసుకోవాలి. సో మనం ఏం చేయాలంటే ఏదో ఒక ప్యాడ్కి లేదా ఏదైనా ఒక పెద్ద రిపోర్ట్ లాంటిది ఉంటే దానికి మనము తిరిగి థ్రెడ్ చుట్టి మనము బ్యాంగిల్స్ అనేది చుట్టుకోవాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే నా దగ్గర ఒక పెద్ద రిపోర్ట్ ఉంది. సో దానికి నేను ఎగ్జామ్ ప్యాడ్ కన్నా లేకపోతే ఇలాంటి పెద్ద రిపోర్ట్ ఏమైనా అవైలబుల్గా ఉంటే దానికి సిల్క్ థ్రెడ్ అనేది టై చేసి మీరు లేయర్స్ అనేది తీసుకోండి. ఇలా చుట్టుకున్న తర్వాత ఎండ్కు మనము ఇలా కట్ చేసేసుకుంటే మనకి లాంగ్ అనేది వస్తుంది. సో సిల్క్ థ్రెడ్ ఇంత పెద్దగా అనేది మనకు వస్తుంది, మన బ్యాంగిల్కి చుట్టుకునేంత సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే నేను పెద్ద బ్యాంగిల్ తీసుకోవాలనుకున్నా కాబట్టి నేను 4 బ్యాంగిల్స్ అయితే తీసుకున్నా. సో వీటికి మనం ఏం చేయాలంటే ఇలా అన్నీ ఈక్వల్గా పెట్టుకొని లోపల గమ్ అనేది అప్లై చేసేసుకొని దానికి థ్రెడ్ అనేది అటాచ్ చేసి ఇట్లా రౌండ్గా థ్రెడ్ చుట్టుకుంటూ రావాలి. సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు దీన్ని చుట్టుకోవాలన్నమాట. ఇలా చుట్టుకుంటూ ఉంటే నేను చేసిన తప్పు ఏంటంటే ఇప్పుడు చాలా తక్కువ తీసుకున్నా లేయర్స్ అయినా ఇట్లా ఒక 15-22 లేయర్స్ వరకు తీసుకొని నన్ను అడిగితే ఇంకా చాలా పెద్ద ప్యాడ్ ప్రిఫర్ చేస్తే చాలా బెటర్. ఎందుకంటే చాలా తక్కువ వచ్చినాయి, మళ్ళీ చుట్టి మళ్ళీ గమ్మత్తుకోబెట్టి మళ్ళీ చేయాల్సి వస్తుంది ఇప్పుడు నేను. సో ఆ మిస్టేక్ మీరు చేయకండి. ఎంత ఎక్కువ థ్రెడ్స్ పాసిబుల్ అయితే, ఎన్ని లేయర్స్ ఎక్కువ పాసిబుల్ అయితే అన్ని లేయర్స్ అయితే తీసుకోండి. సో మనకి ఇట్లా నీట్గా వచ్చేస్తాయి బ్యాంగిల్.
సో నేను అనుకున్న బ్యాంగిల్కి మెటీరియల్స్ అయితే నేను ఇట్లా పెట్టుకున్నా. నేను మీకు ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటిదంటే ఎప్పుడైనా స్టోన్స్ని ఇట్లా పైకి కనబడేటట్టు పెట్టుకోండి. సో దట్ మనకి ఇట్లా పికప్కి ఈజీగా ఉంటుంది. గమ్ము కూడా ఆరాక ముందుకు తొందరగా పెట్టుకోవాలి. గమ్ ఆరిందంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. గమ్ అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది డబల్ పెట్టేసరికి. సో ఇప్పుడు నేను ఫస్ట్ నేను అనుకున్న డిజైన్కి కాతులు పెట్టుకుంటున్నా కాబట్టి సో అక్కడి ప్లేస్ మందమే మీరు గమ్ అనేది పెట్టుకోండి. తర్వాత అనవసరంగా గమ్ము డ్రై అయిపోయి గమ్ అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సో అట్లా పెట్టుకున్న తర్వాత ఇలా ఒక్కొక్క కాసుని తీసుకుంటా ఇట్లా అటాచ్ చేసేసుకోండి. ఇట్లా ఈ విధంగా మనము గమ్ అనేది పెట్టుకుంటూ అటాచ్ చేసుకుంటూ ఉండాలి. ఇలాగా మనము మొత్తం కాసులు అనేటివి అన్నీ అటాచ్ చేసుకోవాలి. ఇట్లా గ్యాప్స్ లేకుండా ఒకదాని మీద ఒకటి దగ్గరికి ఎంత దగ్గరికి పాసిబుల్ అయితే సో గాయ్స్ హియర్ ఇస్ ద అవుట్పుట్. చూసేయండి ఎంత బాగా వచ్చిందో. అసలుగా వేరే రిఫరెన్స్ అనుకున్నా కానీ కొంచెం మెటీరియల్స్ అడ్జస్ట్ కాకుంటే అంటే పెట్టినాక బాగాలేదు అనిపించింది. సో అవి తీసేసి మళ్ళీ కొత్తగా డిజైన్ ఇట్లయితే క్రియేట్ చేసుకున్నా. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు సింపుల్గా ఒక్క గోటన్నా వేసుకోవచ్చు, లేకపోతే మధ్యలో అటు ఇటు ప్లెయిన్ బ్యాంగిల్స్ కలుపుకొని మధ్యలో వేసుకున్నా చాలా గ్రాండ్గా ఉంటుంది. సో ఎవరైనా ట్రై బెస్ట్ బిజినెస్ ఐడియా ఇది మాత్రం. తక్కువ కాస్ట్లో మొత్తం ఇంత పెద్ద బయట చాలా కాస్ట్ ఉంది బ్యాంగిల్కి. మీరు హోల్సేల్లో మెటీరియల్ తెచ్చుకొని చేసుకున్న చాలా తక్కువగా అయిపోతుంది మీకు. సో నేను చెప్పినా కదా నాకు మెటీరియల్ మొత్తం 500 పడ్డది. ఈజీగా 500 మెటీరియల్స్తో మనం 3 to 4 సెట్స్ ఆఫ్ బ్యాంగిల్స్ చేసుకోవచ్చు. ఇంకా జడబిల్లలు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది కాబట్టి ఇంటికాడ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది మాత్రం బెస్ట్ ఐడియా. సో సీ ఇన్ ద నెక్స్ట్ vlog. Bye guys.